యుద్ధం ఆగటం లేదు. మనుషుల ఉద్రేకాల వలన సామాన్య ప్రజలు సమాధానం కోల్పోతారు. ప్రభు చెప్పారు మత్తయి సువార్త 26:52 చూడండి. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే మరణిస్తాడు. అది ఇజ్రాయేల్ అవని, అది ఇరాన్ అవని, అది నువ్వు నేను వాడే కత్తిలేంటంట నాలుకని కత్తి వాడుతున్నాం. మన నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకే నోటితో ఏది పెడితే అది మాట్లాడితే దాని పరివేశనం మనం కూడా అనిపించాల్సి వస్తుంది. సో మన ఆలోచనలు, మన బుద్ధి, మన లక్షణాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు సంగమా, మన బాధ్యత ఏంటి? ప్రార్థన చేయండి. ఇరాన్ లో సామాన్య ప్రజలు చాలా మంది చనిపోతున్నారు. ఇరాన్ గురించి ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థన చేయండి. అయితే ఇవన్నీ జరుగుతాయా? జరుగుతాయని ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? మత్తయి సువార్త 24:6 మీరు యుద్ధములు, యుద్ధ సమాచారముల గురించి విందురు, మీరు కలవరపడకండి, అంతము వెంటనే రాదు అని చెప్పారు. దీనికి అంతటికి కారణం ఏంటండి? రాజుల అహంకారం కాదు, అవునా కదా? రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము లెగుస్తారంట. ఎందుకంట? వారు భోగేచ్ఛల కొరకు. అసలు ఇంతకీ ఈ యొక్క టెర్రరిస్టులు అందరూ ఎందుకు బాంబులు వేస్తున్నారండి? టెర్రరిస్టులు చెప్పే మాట ఏంటి తెలుసా? పవిత్ర యుద్ధం అంటారు. మనుషుల్ని చంపి ఇది దేవుని సేవని చెప్పే మాట అనమాట. అది కూడా యేసుప్రభువు చెప్పారు. యోహాను సువార్త 16:2 వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపిన ప్రతివాడు తాను దేవుడికి సేవ చేస్తున్నాడు అని అనుకొని మనుషుల్ని చంపి ఇది దేవుని సేవ అని చెప్పే కాలం వచ్చేసింది. మనం అది ఆ కాలంలోనే ఉన్నాం. అక్కడున్న తీవ్రవాద సంస్థలన్నీ నిర్మూలమైపోవాలని ప్రార్థన చేయండి.